కేబినెట్ మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ చంద్రబాబు ఈ రోజు కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ కేబినెట్ సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి అంటూ ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సరిగ్గా వారు స్పందించకపోయినా, కార్యకర్తలకు నాయకులకు గౌరవం ఇవ్వకపోయినా వారి ప్లేస్ లో కొత్త వారు వస్తారు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 1995 నాటి సీఎం ను మళ్లీ చూస్తారు అన్నారు. గతంలో కాంగ్రెస్ తో రాజకీయాలు చేస్తే కేవలం సబ్జెక్టు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దుష్ప్రచారం ఎక్కువైపోయింది. అలాగే మహిళలపై అసభ్య పదజాలం కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ మంత్రులు సరిగ్గా స్పందించకపోతే వారి స్థానంలో కొత్త వారిని అపాయింట్ చేస్తామంటూ కూడా వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, మళ్ళీ సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మంత్రులకు సంబంధించి తీవ్రమైన హెచ్చరికలు కావచ్చు, లేకపోతే ఓ రకంగా వాళ్ళకి అసంతృప్తి గత కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి మంత్రుల ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీకి కౌంటర్లు ఇవ్వటంలో, ఎందుకంటే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడంలో మంత్రులు విఫలమవుతున్నారు. ఈ విషయాన్ని మంత్రులు పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే వారి ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తారు. 1995 సీఎం చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మంత్రుల పనితీరు గురించి ఆయన చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల పనితీరు సరిగా నచ్చట్లేదు. శాఖల వారీగా సమీక్ష చేయడంలో కానీ, శాఖల వారీగా వచ్చిన రిపోర్టులను తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళటంలో కానీ, లేకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకెళ్లడంలో కానీ మంత్రులు విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశం. ఎందుకంటే ఇవాళ బంగారుపల్లి ఇష్యూ జరిగింది. మామూలు రైతుల సమస్యలు దీని మీద గత కొంతకాలం నుంచి సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు అసలు సమస్య ఎక్కడ వచ్చింది, దాని పరిష్కారం ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది, జూన్ మొదటి వారంలోనే తోతాపురి మామిడికి సంబంధించి కానీ, లేకపోతే రైతుల సమస్యకు సంబంధించి కానీ కేంద్రంతో మాట్లాడాము. ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో చెప్పడంలో ప్రభుత్వం నుంచి విఫలమవుతుందని సంకేతాలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. దీంతో పాటు కొంతమంది మంత్రుల పనితీరుకు సంబంధించి, శాఖల వారీగా వాళ్ళ ఫీడ్బ్యాక్ సంబంధించి కానీ, శాఖల వారీగా పనితీరుకు సంబంధించి కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మంత్రుల పనితీరు గురించి ప్రధానంగా చెప్పడం జరిగింది. మంత్రుల పనితీరు మార్చుకోకపోతే కనుక తప్పనిసరిగా చేంజెస్ ఉంటాయి. గతంలో కాంగ్రెస్ తో సబ్జెక్టుల వారీగా రాజకీయాలు చేయవలసి వచ్చింది. ఇప్పుడు సబ్జెక్టు పక్కకి వెళ్ళిన పరిస్థితి, దుష్ప్రచారంపై రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి దుష్ప్రచారం మీద రాజకీయాలు చేస్తే కనుక తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రజలకు సర్ది చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుందని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. భవిష్యత్తులో మంత్రులకు సంబంధించి మార్పు చేర్పులు ఉంటే కనుక దీని మీద తీవ్రంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా సీఎం చంద్రబాబు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ పరిణామాలు చూసిన తర్వాత, తాజా రాజకీయ పరిణామాలన్నీ చూసిన తర్వాత మంత్రులకు సంబంధించి ఒక కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టుగానే మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే పరిస్థితుల్లో మనకు అర్థమవుతున్న దాని ప్రకారం కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయడానికి సీఎం చంద్రబాబు రెడీ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి మంత్రుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, సూచన దాటింది. గతంలో కూడా నాగేంద్రబాబు క్యాబినెట్ లో తీసుకుంటాం అనుకున్నారు. నాగేంద్రబాబు తీసుకునే టైంలోనే కొంతమంది మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి వాళ్ళు పోర్ట్ఫోలియోలు మార్చొచ్చు, అవసరమైతే ఒకళ్ళిద్దరు మంత్రులను కూడా మార్చే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా కూడా 3-4 నెలల నుంచే కొంతమంది మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో లాగా ఏళ్ల తరబడి చూసి లాస్ట్ లో మార్పులు చేద్దామంటే కుదరని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడే మంత్రుల పనితీరు విషయంలో కానీ, లేకపోతే మంత్రులు చేస్తున్న పనుల్లో కానీ జనంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు రోజువారీ విశ్లేషణలు, డే టు డే, అంటే ఒక స్టాక్ మార్కెట్ తరహాలోనే రాజకీయాల్లో ఏ రోజుకు ఆ రోజే కొలమానాలు వేసుకుంటున్న పరిస్థితి. ప్రతిపక్షాలు చేస్తున్న అడుగులకు మళ్ళీ ఫర్దర్ గా ముందడుగు వేయాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన 3 పర్యటనలకు సంబంధించి, మిర్చి కావచ్చు, లేకపోతే పొగాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ రోజు తోతాపురి మామిడి, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి కావచ్చు, 3 పర్యటనల విషయంలో ప్రధానంగా రైతుల సమస్యలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తూ ఉన్నారు. ప్రతిపక్షంగా వాళ్ళు జనంలోకి వెళ్ళినప్పుడు దానికి
ప్రధానంగా వ్యవసాయ శాఖ దాని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సరిగ్గా కనుక కౌంటర్ ఇచ్చుకోకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళి రైతాంగంలో కానీ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న వాళ్ళలో కానీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అన్న ఇండికేషన్ బలంగా వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటికి కౌంటర్ చేసుకోవాలి. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, జనరల్ గా సంక్షేమ పథకాల ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఒకవేళ సూపర్ సిక్స్ లో అమలైన పథకాలు కావచ్చు, ఎప్పుడు అమలు చేస్తాం ఏంటి అనేది డీటెయిల్ గా ప్రజలకి స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది మంత్రులు అది చెప్పడంలో విఫలం అవుతున్నారు. కాబట్టి దీని మీద ఇప్పుడు మంత్రులు కనుక దృష్టి పెట్టకపోతే తప్పనిసరిగా మంత్రులు మార్చే విషయం ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా 95 సీఎం అంటే అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి ఆయన కొత్తలో చాలా సీరియస్ గా నిర్ణయాలు తీసుకునేవారు. ఆకస్మిక తనిఖీ కావచ్చు, లేకపోతే మంత్రుల విషయంలో కావచ్చు, సబ్జెక్ట్ వారీగా కావచ్చు. అప్పుడు కూడా ఆయన కొద్దిగా ఎర్లీ స్టేజ్ లో రాజకీయాలు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత చాలా చురుగ్గా పాల్గొన్న పరిస్థితి. కాబట్టి మళ్ళీ తిరిగి అలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని ఒక ఇండికేషన్ మంత్రులకు ఇచ్చారు. ఒక రకంగా మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మంత్రులు సెక్రటేరియట్ రావడం చాలా తక్కువగా ఉన్నాయి. శాఖల మీద సమీక్షించి మంత్రులు కేవలం 10-15 మంది లోపే శాఖల మీద సమీక్ష కూడా చేయక శాఖల మీద అనవసరంగా పట్టు కోల్పోతే కనుక మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఒక ఇండికేషన్ తోనే ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కేబినెట్ సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు గతంలో కాంగ్రెస్ తో రాజకీయాలు చేసినప్పుడు సబ్జెక్టుల వారీగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు మహిళల మీద అసభ్యకరమైన పదజాలం వాడుతున్నారు, దానికి కౌంటర్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సినిమా డైలాగులు వాడుతున్నారు, దానికి కూడా మనం ప్రభుత్వంలో కౌంటర్స్ ఇచ్చుకోవాలి. దీంతో పాటు ఈ రెండింటితో పాటు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద ఒకవైపు చెప్పుకుంటూ వెళ్ళాలి. వీటి చెప్పుకోవడంలో అటు మంచి చెప్పలేక మనం ఇది వైసీపీకి కౌంటర్లు ఇవ్వలేక మంత్రుల పాత్ర ఏంటి, అసలు మంత్రుల రోల్ ఏ రకంగా ఉంటుందన్న ఒక చర్చ కేబినెట్ లో ప్రధానంగా జరిగింది. చివరి గంటన్నరలో తాజా రాజకీయ పరిణామాల గురించి బాగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ పర్యటనలు 3 కూడా రైతులను ఉద్దేశించి ప్రధానంగా జరుగుతున్న పర్యటనలు కాబట్టి పైకి రాజకీయంగా కట్టడి చేయొచ్చు, పర్యటనకు వెళ్లొద్దని అడ్డుకోవడం జరుగుతుంది, కాంగ్రెస్ అడ్డంగా వస్తారని చెప్పొచ్చు. కానీ రైతుల్లోకి దీక్షగా ప్రతిపక్ష నాయకుడు వెళ్తున్నప్పుడు దానికి సరైన కౌంటర్లు ఇచ్చుకోవడంలో ప్రభుత్వ పరంగా మంత్రులు చేయాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితిని సీఎం చంద్రబాబు ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి భవిష్యత్తులో కనుక మంత్రులు ఇదే వైఖరితో ఉంటే తప్పనిసరిగా మార్చడానికి కూడా వెనుకాడన్న ఇండికేషన్ ఇచ్చారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని చర్చ చాలా బలంగానే సాగింది. కానీ ప్రస్తుతం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మార్పులు చేర్పులు కుదరవు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కొంతమంది మంత్రులను మార్చే విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలే. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్ ప్రసన్న.